ఈరోజు మనిషి హృదయాన్ని మార్చగలిగినటువంటి వాడు దేవుడే. ఒకవేళ నీ కుమారుడు నీ మాట వినకుండా డబ్బునంతా వృధా చేస్తూ దుష్ట సాంగత్యం చేస్తూ భయంకర వ్యసనాలకు లోనైపోయిన పరిస్థితుల్లో నీ కుమారుడు ఉన్నట్లయితే ప్రార్థన చేయి. రేయి మొదటి జాములు లేచి నీ బిడ్డల కోసం ప్రార్థన చేయి. అయ్యా, మేము ఎంత చెప్తున్నా వినట్లేదయ్యా నా కుమారుడు, నా కుమార్తె వినట్లా, అయ్యా వారిలో మార్పు తీసుకురండి అయ్యా. మా తల్లిదండ్రులు మా కోసం చిన్నప్పటి నుంచి ప్రార్థన చేశారు అయ్యా, యవ్వన కాలంలో వీరు లోకాశల్లో పడకూడదు, యవ్వన కాలంలో వీరు పాపంలో పడకూడదు, పరిశుద్ధమైనటువంటి జీవితాలను ఇవ్వండి నాయనా. ప్రభు ఎక్కడా కూడా వీరిని బట్టి సేవ పాడవడానికి వీల్లేదు, వీరిని బట్టి సాక్ష్యం పాడవడానికి వీల్లేదని మా తల్లిదండ్రులు దేవునిలో గోజాడారు, మా తల్లిదండ్రులు దేవునిలో కన్నీరు కార్చారు. యవ్వన కాలంలో రక్షించండి అయ్యా మా బిడ్డలు అన్నప్పుడు దేవుడు మా యవ్వన కాలంలోనే దేవుడు మమ్మల్ని రక్షించి తన ఉన్నతమైన పిలుపుతో దేవుని పరిచర్యకు మమ్మల్ని పిలిచాడు. స్తోత్రం చెప్పడం హల్లెలూయా. తల్లిదండ్రులారా, మీ జీవితంలో మీ బిడ్డల కోసం ప్రార్థన చేయండి. వారు చక్కగా చదువుతుంటే మంచిగా సంబరపడుతున్నారు, మురిసిపోతున్నారు, మంచిదే. వారికి ర్యాంకులు వస్తున్నప్పుడు చాలా సంతోషిస్తున్నారు. వారు రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నారా? వారు పాపక్షమాపణ కోసం ప్రార్థన చేస్తున్నారు? ఒకవేళ అలా ప్రార్థన చేయనట్టయితే ఈరోజు నుంచి ప్రారంభించండి, మీ బిడ్డల కోసం ప్రార్థన చేయండి. దేవుని మందిరానికి తోడుకుని రండి. ఆదివారం వారు ఎక్కడెక్కడ గడుపుతున్నారో మీరు ఆలోచన చేయండి. మీ చేతిలో ఇంకా వారు ఉన్నప్పుడు, మీ హస్తాల్లో వారు ఉన్నప్పుడు వారిని దైవికంగా పెంచండి. ఇంకొక ఏజ్ వచ్చేటప్పటికి వారు మీ హస్తాలు దాటేస్తారు. ఒక ఏజ్ వచ్చేటప్పటికి వారు మీ చేతుల నుంచి జారిపోతారు. అప్పుడు నీ మాట వారు వినరు, కానీ వినేటువంటి టైంలోనే వారిని ప్రభు సన్నిధికి తీసుకురండి.